బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి, ప్రజల్లో అసంతృప్తిని కలిగిస్తున్నాయి. ముఖ్యంగా రిటైర్ అయిన ఉద్యోగుల్లో అయితే ఆవేదన మిగులుస్తున్నాయి. మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. రిటైర్ అయిన ప్రతి ఒక్కరికి బెనిఫిట్స్ ఇవ్వడం ఇప్పుడు సాధ్యం కాదు అంటూ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రిటైర్ అయిన వారికి చెల్లించడానికి ఖజానాలో డబ్బులు లేవు, ఖాళీ అయిపోయాయి అంటూ కూడా ఆయన ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. నెలకు 1000 మంది చొప్పున రిటైర్ అవుతూ వస్తున్నారు. అటువంటి వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి అంటే దాదాపు 1000 కోట్లు కావాలి అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇక గ్రాడ్యుటీ తర్వాత మిగతా చెల్లింపులకు సంబంధించి కూడా ఆలస్యం జరుగుతుంది అంటూ కూడా రిటైర్డ్ ఉద్యోగులు ఇప్పటికే ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగుతున్నారు. ఈ సందర్భంలో ఉద్యోగ సంఘాల డిమాండ్లకు ఒత్తిళ్లు పెరిగిపోతున్నాయి, ప్రభుత్వం మీద ఎక్కువ భారం పడుతుంది అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. వీటన్నింటి నేపథ్యంలో ప్రస్తుతం ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేవు, ప్రస్తుతం అయితే రిటైర్ అయిన వారికి ఎటువంటి బెనిఫిట్స్ రావు అంటూ కూడా ఆయన గట్టిగా వ్యాఖ్యానించారు. ఇప్పుడు దీని మీద రాజకీయ దుమారం రేగుతుంది. ఈ నెలలోనే ఒక సంఘటన జరిగింది. ఖమ్మంలో రిటైర్ అయిన ఒక పోలీస్ ఉద్యోగి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక, వైద్యం అందక చనిపోయిన ఘటన అయితే వెలుగులోకి వచ్చింది. దీని మీద ఉద్యోగ సంఘాలు, ముఖ్యంగా పోలీస్ సంఘం, రిటైర్డ్ ఉద్యోగులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. వారందరూ తలొక చెయ్యి వేసినా కూడా ఆయన ప్రాణాలు దక్కలేదు అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. మరి ఇటువంటి సంఘటనలు అన్నీ జరుగుతూ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మరి ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు అంటూ ఒక్కసారిగా ఆందోళన వ్యక్తమైన నేపథ్యంలో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనంగా మారాయి. అసలు ఖజానాలో డబ్బులు లేవు, బెనిఫిట్స్ ఇవ్వడం కుదరదు అంటూ కూడా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎటువైపు దారితీస్తాయి అనేది కూడా ఇప్పుడు ఒక ఆసక్తికర పరిణామంగా, ఉత్కంఠగా మారింది. మొత్తానికి నెలకి 1000 మంది రిటైర్ అవుతున్నారు. వారికి 1000 కోట్లు దాదాపు చెల్లించాలి అంటే ఇప్పుడు సాధ్యం కాదు అంటూ చెప్పుకొచ్చారు. ఎవరైనా సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది అంటేనే ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించేది కూడా అందుకోసమే. రిటైర్ అయిన తర్వాత ఎటువంటి ఇబ్బంది లేకుండా రిటైర్మెంట్ బెనిఫిట్స్తో కాలం గడపచ్చు, బ్రతికినంత కాలం కూడా ఎటువంటి కష్టాలు ఉండవు అనే ఉద్దేశంతోనే వారి కష్టకాలం చాలా ఇబ్బందికరంగా ఉన్నా సరే బాగా కష్టపడి చదివి ర్యాంకులు సాధించి ప్రభుత్వ ఉద్యోగాన్ని అయితే సాధిస్తూ ఉంటారు. మరి అటువంటి వారికి రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన విషయం అయితే ఒక షాకింగ్ న్యూస్ అయితే కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ప్రస్తుతం రిటైర్ అవుతున్నారు కాబట్టి నేను రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేము అంటుంది ప్రభుత్వం. అయితే ఇవి వారి సొంతంగా ఇచ్చే డబ్బులు మాత్రం కాదు కదా, వారి కష్టకాలంలో కష్టపడి పనిచేసిన డబ్బులు మొత్తం ఆ తర్వాత ప్రభుత్వం చెల్లించాలి. ఇది ఫస్ట్ నుంచి వస్తున్న నియమమే. కానీ ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న ఈ పనుల మీద తీవ్ర అసహనం అయితే వ్యక్తం చేస్తున్నారు. మా డబ్బులు మాకు ఇవ్వడానికి మీకేంటి ఇబ్బంది అంటూ కూడా ఉద్యోగ సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. మొత్తానికైతే ఉద్యోగులకి అసలు ప్రభుత్వ ఉద్యోగము, ప్రైవేట్ ఉద్యోగము అనే ఒక తేడా ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడు కూడా ప్రభుత్వ ఉద్యోగం అయితే సెక్యూరిటీ ఉంటుంది, ప్రైవేట్ ఉద్యోగానికి ఎటువంటి సెక్యూరిటీ ఉండదు అనే ఉద్దేశంతోనే ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగం వైపు మొగ్గు చూపుతూ ఉంటారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అసలు ఉద్యోగ వ్యవస్థ ఉంటుందా, నిర్వీర్యం చేస్తారా అనే విధంగా ఉంది. ఇలాగ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉండవు, ఖజానా ఖాళీ అయిపోయింది అంటే నెక్స్ట్ ప్రభుత్వ ఉద్యోగం చేయడానికి యువత ఏ విధంగా ఆకర్షిస్తారు, వారు ఏ విధంగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇప్పటికే చాలా మంది ఐటీ రంగంలోకి స్థిరపడుతూ ఉంటున్నారు ప్రభుత్వ ఉద్యోగాలు కాదనుకొని. కానీ కొంతమంది ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి అని పట్టుదలతో సాధిస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వం ఇటువంటి చర్యలు చేస్తూ, ప్రభుత్వం ఇటువంటి స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటే యువత భవిష్యత్తు ఏమవుతుంది, ఉద్యోగులు అసలు ఏ విధంగా తమ విధులు నిర్వర్తిస్తారు, ఆ భవిష్యత్తులో ఖచ్చితంగా తమకు డబ్బులు వస్తాయన్న ఆనందంతోనే ప్రతి ఉద్యోగి ఆనందంతో ప్రతినిత్యము తమ విధులు నిర్వహిస్తూ ఉంటారు. ఇటువంటి నేపథ్యంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఖజానా లేదు, ఇక ఎప్పుడు ఇస్తామో తెలియదు అనే విధంగా చేసే వ్యాఖ్యలు ఇప్పుడున్నప్పుడు లేని కష్టం, ఆనందము రేపు లేని రోజు వచ్చినా కూడా అనుభవించడానికి ఉండరు కదా అంటూ కూడా ఉద్యోగ సంఘాలు అయితే ప్రశ్నిస్తున్నాయి. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతున్నాయి. మరి ఉద్యోగ సంఘాలు నెక్స్ట్ ఎటువంటి స్టెప్ తీసుకుంటాయి, ప్రభుత్వం మీద ఎటువంటి ఒత్తిడి తీసుకొస్తుంది అనేది కూడా ఇప్పుడు ఆసక్తికర పరిణామంగా మారింది. ఈ ప్రభుత్వానికి అని చెప్పారు. ఆర్థిక సమస్యలు ఉన్నాయి, రిటైర్మెంట్ ఉద్యోగస్తుల బెనిఫిట్స్ ఇవ్వడానికి కూడా ఖజానా ఖాళీగా ఉంది. ప్రతి నెల 1000 మంది ఉద్యోగులు ఈరోజు యావరేజ్గా రిటైర్ అవుతున్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అవుతున్నాడంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ 1 కోటి రూపాయలు దాదాపుగా చెల్లించాల్సిన పరిస్థితి. ఒక నెలలో 1000 మంది రిటైర్ అవుతే నెలకు 1000 కోట్లు రిటైర్డ్ ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సిన ఆర్థిక భారము ఉన్నా ఏదో ఒక రకంగా సమన్వయం చేసుకొని ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నాం. ఆర్థిక సమస్యలు ఉన్నాయి, రిటైర్మెంట్ ఉద్యోగస్తుల బెనిఫిట్స్ ఇవ్వడానికి కూడా ఖజానా ఖాళీగా ఉంది. ప్రతి నెల 1000 మంది ఉద్యోగులు ఈరోజు యావరేజ్గా రిటైర్ అవుతున్నారు.
ఒక ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అవుతున్నాడంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ 1 కోటి రూపాయలు దాదాపుగా చెల్లించాల్సిన పరిస్థితి. ఒక నెలలో 1000 మంది రిటైర్ అవుతే నెలకు 1000 కోట్లు రిటైర్డ్ ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సిన ఆర్థిక భారము ఉన్నా ఏదో ఒక రకంగా సమన్వయం చేసుకొని ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నాం.